సీజన్ 8 కి సంబంధించి మొదటి వారం ముగింపుకు చేరుకున్న సందర్భంగా కింగ్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక అందులో భాగంగానే ఈ వారం ఆట గురించి నైనికతో మాట్లాడుతూ, నైనిక, నీ ఆట బిగ్ బాస్ కి ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది. ప్రతి టాస్క్ లోనూ నువ్వు గెలవాలి అనే కసిలో స్పష్టంగా కనిపిస్తోంది. మెయిన్ గా చెప్పాలంటే మొదటి టాస్క్ లో మిగిలిన కంటెస్టెంట్ల కంటే కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశావు. నిఖిల్ తో సరిసమానంగా పోటీ పడ్డావు. నైనిక, అందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కింగ్ నాగార్జున నైనికతో మాట్లాడాడు. ఇక తర్వాత రెండవ టాస్క్ లో మాత్రం నీ ఆట అద్భుతంగా అనిపించింది. గెలవాలన్న కసితో ఆడావు. అదేవిధంగా గెలిచి బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో చీఫ్ గా మీ సత్తాను చాటుకున్నారు. అందుకుగాను కంగ్రాట్స్ అంటూ నైతికకు కంగ్రాట్స్ తెలిపారు నాగార్జున. కానీ నైనిక, నిన్ను నువ్వు డిఫైన్ చేసుకోవటంలో చాలా వెనకపడి ఉన్నావు. హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ నువ్వు తప్పు చేశావంటే నువ్వు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కానీ, లేదంటే అందులో నీ తప్పు లేదు అని చెప్పుకునే ప్రయత్నం కానీ నువ్వు చేయకుండా వాళ్ళు చెప్పిన దానికి సరే అంటూ తలకాయ ఊపుతూ నిన్ను డిఫైన్ చేసుకోవటంలో చాలా వెనకపడి ఉన్నావు. ఏ విధంగా అయితే టాస్క్ లో ఆడాలి, గెలవాలి అన్న కసి నీలో కనిపిస్తుందో అదే కసి నిన్ను నువ్వు డిఫైన్ చేసుకోవటంలో కూడా ప్రేక్షకులకు కనిపించాలి అంటూ కింగ్ నాగార్జున చెప్పుకొచ్చాడు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలకే నువ్వు బాగా బాధపడుతున్నావా? ఎందుకు? మీ రాజ్యాలకి సంబంధించి పెట్టిన టాస్క్లు ఓడిపోయావు. గెలుపు ఓటములు చాలా సహజం. నువ్వు గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో ఓడిపోయిన తర్వాత కూడా అలానే ఉండాలి. ఎందుకు కిచెన్, బాత్రూమ్స్ క్లీనింగ్, ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ చేయమంటే అంత బాధపడుతున్నావు? మీ ఇంట్లో రోజు చేసుకోరా? బిగ్ బాస్ ఇల్లు కూడా మనిల్లే కదా అంటూ నైనికకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. దానికి నైనిక ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ సమాధానం చెప్పింది. అదేవిధంగా నువ్వు నీ క్లాన్ బిల్ చేసుకునేటప్పుడు ఎవరెవరిని క్లాన్ లోకి తీసుకోవాలి అని అనుకున్నావో అనేది చాలా బాగా ఆలోచించుకున్నావు. ఇక నువ్వు యష్మితో పోటీ పడ్డ విధానమైతే అందరినీ ఆకట్టుకుంది. మొదటి టాస్క్ ఓడిపోయినా సరే రెండవ టాస్కులు గెలిచి యష్మికి సరైన పోటీనిచ్చావు. ఇక యష్మి అయితే ఎక్కడ నువ్వు తనని ఓడిస్తావు అన్న భయం చాలా కనిపించింది. బ్యాలెన్స్ గేమ్ లో మీ ఇటికల్ని పృథ్వీ, శేఖర్ భాష, అభయ్, నవీన్ నెట్టి కింద పడేస్తూ ఉంటే ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? ఇక చివరిగా నాగార్జున నైనికతో మాట్లాడుతూ, నైనిక, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే నిఖిల్కి ఎలాంటి సమాధానం చెప్పలేదు. కనీసం నేనడిగినా చెప్తావా అంటూ నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పమ్మా అంటూ నైనికని అడిగాడు నాగార్జున. అయితే నైనిక దానికి సిగ్గుపడుతూ సైలెంట్ గా ఉండిపోయింది. ఇక దానికి కింగ్ నాగార్జున మాట్లాడుతూ, ఎందుకు నైనిక అంత సిగ్గుపడుతున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో చాలా మందికి తెలుసు కదా, ఎందుకు చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావు అంటూ నైనికతో కాస్త ఫన్ క్రియేట్ చేశాడు నాగార్జున. ఇక మొత్తంగా ఈ వారం నైనిక ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.